మునుపు ఫోటో దిగాలంటే ఫోటో స్టూడియోకి పోయి దేవుని విగ్రహంతో ఉన్నట్టు సినిమా హీరోలతో నిలబడ్డట్టు ఫోటోలు దిగేది. గట్లనే ఏదైనా ఫంక్షన్ ఉంటే ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటోలు తీసిపోయి ఓ 6 దినాలైనాక ఆల్బమ్ చేసుకొచ్చి ఇచ్చేది. ఊరికి ఒక్కలో ఇద్దరు ఫోటోలు తీసేది. వాళ్ళకు ఊరోళ్ళ ఫోటోలు దించుడుతోనే సరిపోయేది. హాగో గసంటి ఓ ఫోటోగ్రాఫర్ ముచ్చట గిది. దేశంలోనే తోపు ఫోటోగ్రాఫర్లు దించిన ఫోటోలు, తోపు ఆర్టిస్టులు గీసిన బొమ్మలు అన్ని మొన్న తెలంగాణ బర్త్డే నాడు ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటీషన్ పెడితే ఏం తక్కువ 600 మంది అలా కళాఖండాలు తీసుకొచ్చిండ్రు. గప్పటి ముచ్చట గిప్పుడెందుకు అంటారేమో, ఇంట్లో మనోళ్ళ టాలెంట్ సుతున్నది. అంత మందిలా 3వ ప్రైజ్ కొట్టిన గీ ఫోటో చూడురిగా. గిరిజన మహిళ అచ్చం మన ఎదురుంగా నిలబడి షాటల జొన్నలు జరిగినట్టే ఉన్నది. పో చెరుగుతుంటే లేచిన దుమ్ము సుత కెమెరాలకు గుంజుకొచ్చింది గీ అన్నే. పేరు వీరేశం. పెద్దపల్లి జిల్లా జిలకుంటలుంటాడు. షానేండ్ల కాంచెలి ఫోటో స్టూడియో నడిపిస్తున్నాడు. ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉండబట్టి 26 సంవత్సరాలు నడుస్తున్నది. చిన్నప్పటికెళ్ళి ఫోటోలు తీసుడంటే మస్తు కాయిషట. గిసంటి పోటీలు దేశంలా బయటి దేశాల ఏడ జరిగినా అన్న కెమెరాల తీసిన ఫోటోలు పంపుతాడట. బంగారు బిల్లలు, సర్టిఫికెట్లు బొచ్చడొచ్చినాయి. స్టూడియోలా ముద్దుగా వరుసుకున్నాడు అన్ని. కానీ ఏమంటా స్మార్ట్ ఫోన్లు వచ్చినాయో ఫోటోగ్రాఫర్లకు గిరాకీ తగ్గింది. ఇప్పుడు ఎవరు ఫోటోలు తీపించుకుంటారు? ఊకే సపడేక ఏదైనా పని చూసుకుంటా అనుకోకుండా కెమెరాను నమ్ముకొని ఉన్నాడు. అద్భుతాలు బంధిస్తున్నాడు. కానీ వీరేశమన్నా ఫోటో మాత్రం వీర లెవెల్ తీసినవన్నా.